బిట్టు హియర్ ఫిట్‌నెస్ ట్రైనర్. మీ అందరిని ఒక క్వెషన్ అడుగుతున్నా. రీసెంట్‌గా మన జిమ్‌కి ఒక జాయినింగ్ వచ్చింది. ఆమె వెయిట్ వచ్చేసి 42, 43 మధ్యలో ఉంటది. కొంచెం ఓవర్ వెయిట్ ఉంటది. ఇంట్లో వర్క్ చేస్తుండంగా ఆయిల్ ఏదో టైల్స్ మీద పడి జారి కింద పడింది. సో, వాళ్ళ హస్బెండ్ లేపలేకపోతున్నాడు. వాళ్ళ పిల్లలు లేపలేకపోతున్నారు. ఇప్పుడు ఆమె బతకాలి అని అనుకుంటే ఎవరో ఒకరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. సో, వాళ్ళ హస్బెండ్ నేను కొన్ని క్వెషన్‌లు అడిగాను. అసలు ఆమెకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. అన్ని మెడిసిన్ యూజ్ చేస్తుంది. బట్ ఎక్సర్సైజ్ ఒక్కటి చేస్తలేను అని చెప్పింది. అది ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తే బావుంటది గదా! కొంచెం ఫుడ్ కూడా కొంచెం మంచిగా మెయింటైన్ చేయొచ్చు గదా! అని చెప్తే జిమ్‌కే పంపిద్దాం అనుకుంటున్నా గానీ, మా ఫ్యామిలీ‌లో యాక్సెప్ట్ చేస్తలేరు. సొసైటీ ఏమనుకుంటదో జిమ్‌కి పంపిస్తే అనే తీరులో ఆమెను అట్లే పెట్టిన. ఆమె వర్క్ ఏదో ఆమెనే చేసుకుంటుంది అని చెప్పింది. మీ అందరిని గూడా ఇదే అడుగుతున్నా. అదే సిట్యుయేషన్‌ల మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో మీ అమ్మనో, మీ నాయననో ఎవరో ఒకరు ఓవర్ వెయిట్ అయ్యి ఇంట్లో పడిపోతే లేపలేని పరిస్థితిలో ఉంటే ఎవరిది తప్పు? అన్నీ తెలిసిన కొడుకుది తప్పా? అన్నీ తెలిసిన మొగునిది తప్పా? లేదా సొసైటీది తప్పా? చెప్పండి ఒక మాట. అన్నీ తెలిసిన నీది తప్పు. అర్థమైందా? నువ్వెంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నావో నీ ఫ్యామిలీ మెంబర్స్‌ల ఆడపిల్ల అమ్మ స్థానం ఉంటది గదా! ఆమె మూడింతలు ఫిట్‌గుండాలి. ఎందుకంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి నీ పిల్లలకు, నీకు సేవ చేసుకుంటూనే ఉండాలి పడుకునేంత వరకి. బట్ ఆమె అయితే ఫిట్‌గుండాలి గదా! ఆమెనైతేనేమో వాకింగ్ జేయనీయవు, ఎక్సర్‌సైజ్ జేయనీయవు. నువ్వైతేనేమో ఫిట్‌గుండాలి, హెల్తీగుండాలి. వాట్ ఈస్ దిస్? ఇట్లా చెయ్యకండి ప్లీజ్. సరేనా? మీకెంత ఉంటదో వాళ్ళకి గూడా ఈక్వాలిటీ. నేను అందుకే ఫస్ట్ స్టార్ట్ జేసింది గూడా గర్ల్స్, బాయ్స్ ఆర్ ఈక్వల్. యూనిసెక్స్‌గా జిమ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ జేసింది గూడా దానికి నేను. ఇద్దరు కలిసి రండి. మీరిద్దరు కలిసొస్తే ఫ్యామిలీ అంతా ఫిట్ అండ్ హెల్తీగుంటది. మంచి డైట్ మెయింటైన్ జేస్తారు. చాలా హెల్తీగుంటారు. సరేనా? ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉండి సఫర్ అయితున్నా కూడా నేను చెప్పిన మాటలు మాత్రం మర్చిపోకండి. సరేనా? కంపల్సరీ జిమ్‌కి తీసుకురండి లేదా వాకింగ్ కన్నా తీసుకుపోండి. అట్లే మాత్రం పోనీ సొసైటీ గురించి అనుకునుంటే మాత్రం చేతులారా నువ్వే చెడగొట్టుకుంటావు నీ ఫ్యామిలీ మొత్తాన్ని. సరేనా? రైట్ మరి.